ప్రియమైన దేవుని పిల్లల, మీరు ఇక్కడ గమనిస్తే మొట్టమొదట తలంపు ఉన్నది. ఆ తలంపుకు సంబంధించిన ఇమాజినేషన్, ఊహ అంతా ప్రభువుకుంది. దానిని ప్రత్యక్షముగా చూడాలి అంటే ఆయన నోటితో పలకాల్సిందే. అందుకే ఏ తలంపు అయితే ప్రభు కలిగి ఉన్నారో ఆ తలంపును ఆయన నోటి మాటగా అక్కడ చెప్పబడింది. దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట ఆయన చిత్తమును నెరవేర్చకుండా తిరిగి ఆయన వద్దకు రాదు. అంటే దేవుని యొక్క తలంపులు ఖచ్చితముగా నెరవేర్తాయి. ఆయన ఆలోచించింది ఖచ్చితముగా జరుగుతుంది. అయితే మనుషుల విషయానికి వచ్చినప్పుడు ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కాబట్టి నరులు కూడా తలంచుచూ ఉంటారు, తలంపులు ఉంటాయి, వారిలో ఆలోచనలు ఉంటాయి, అనేకమైన ఆలోచనలు ఉంటాయి. నరుని తలంపుకు దేవుని తలంపుకు ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నప్పుడు దేవుని తలంపు స్థిరము, అది నెరవేరుతుంది. నరుని యొక్క తలంపు దేవుని ఆలోచనకు వ్యతిరేకముగా ఉన్నందువలన అది నెరవేరదు అని దేవుని యొక్క వాక్యం అక్కడ మనకు స్పష్టపరుస్తూ ఉన్నది.